మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. సొలొమోను గొప్పడా, యేసుప్రభు గొప్పడా? సొలొమోను ఏమో రాజభవనంలో పుట్టాడు, యేసుప్రభు పసల పాకలో పుట్టాడు. సొలొమోనుకి ఏమో 1000 మంది భార్యలు, యేసుప్రభుకి అసలు భార్య లేదు. సొలొమోను ఏమో రాజభవనంలో ఉన్నాడు, ప్రభు ఏమో కపెర్నహూము చిన్న పట్టణం, చిన్న ఊరిలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు? చెప్పండి. ఇప్పుడు ఎవరు గొప్పగా బతికారు సార్? మీరు మాట్లాడండి. గొప్పగా ఎవరు బతకలేరు? మనస్సాక్షి బాధ అనిపిస్తుందా? సొలొమోనే కనబడతాడు. కానీ యేసుప్రభు అన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడిక్కడ. అంటే సొలొమోను కంటే యేసుప్రభు ఎలా గొప్పోడంటే 8 ఉన్నాయి. అందులో ఒకటి చెప్తాను చూడండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన అంటే ఎటు పోతుందో ఆయనకు తెలియదు. నెక్స్ట్ 8వ అధ్యాయము, ప్రసంగం 8వ అధ్యాయం 8వ వచనం. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికిని. సొలొమోను అనుకున్నాడు గాలి ఆపు 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 అంటే ఎవడి మాట అయినది, అది వీత్తనే ఉంటుందని తెలుసు. సర్వజ్ఞాని ఎవరు? సొలొమోను. ఆ సర్వజ్ఞాని అన్నాడు గాలిని ఆపడానికి ఎవరికి శక్తి లేదన్నాడు. యేసయ్య ఆపి చూపించా. అవునా? సొలొమోను గొప్పడా, యేసుప్రభు గొప్పడా? అంటే 8 ఉన్నాయి. సొలొమోను కానివి 8 ఉన్నాయి. ఆ 8 4 సువార్తల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు చేసి చూపించాడు. కాబట్టి సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సంఘమా, ఒక్క విషయము మీరు నేర్చుకోవాలి. అదేంటో తెలుసా? కొన్ని సందర్భాలలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? శ్రమలకి అనుమతి ఇచ్చినప్పుడు వెళ్ళండి, జీవితంలో ఇలా కొట్టుకోండి,